దర్శి నియోజకవర్గంలో ఉన్న మైనార్టీ సోదరులు సోదరిమణులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నేను శాసన మండలి మాజీ చైర్మన్ ఎమ్మెల్సీ షరీఫ్ మాట్లాడుతున్నాను. అనతి కాలంలో జరగబోయే ఎన్నికలలో దర్శి నియోజకవర్గం నుండి ఎన్డీఏ అభ్యర్థినిగా తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్న గొట్టుపాటి లక్ష్మి గారుకి మీరందరూ సహకారం అందించాలని మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఆవిడ విద్యావంతురాలు, సమాజ సేవ, పేద బడుగుల అభ్యున్నతికి పాటుపడాలని దృక్పథంతో రాజకీయాల్లో వచ్చారు. ఈరోజు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలుసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వాటిని పరిష్కరించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది మిత్రపక్షాల సహకారంతో. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా అక్కడున్న రోడ్డు సమస్య కానీ, తాగునీరు సమస్య కానీ, డ్రైన్స్ విషయం కానీ, ఉద్యోగ ఉపాధి విషయంలో కానీ ఆవిడ మరి ఏవైతే పరిస్థితులను అక్కడ అవగాహన చేసుకున్నారో వాటిని అంత్యకాలంలో పరిష్కరించాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా వెనకబడి ఉన్నారు, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ సహకారంతో ఏవైతే పథకాలు రాబోతున్నాయో వాటిని అందించి వాళ్ళలో మరి అభివృద్ధిని చూడాలి, వాళ్ళు కూడా ప్రగతిశీలులు కావాలనే లక్ష్యంతో లక్ష్మి గారు ముందుకు పోతున్నారు. ఈరోజు 4% మరి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ని రద్దు చేస్తాం అని లేనిపోని అపవాదుల్ని ఈరోజు మైనార్టీ వర్గాలలో ప్రచారం చేసి ఓట్లు గుంజుకోవాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంది. ఇది వాస్తవం కాదు, అవాస్తవం. చంద్రబాబు నాయుడు ఒక్కసారి కాదు, 2, 3, 4 సార్లు 4% రిజర్వేషన్ రద్దు కాదు, 4% రిజర్వేషన్ని పరిరక్షిస్తాం, దాన్ని 100% అమలు చేస్తాం. అవసరమైతే దీన్ని చట్టబద్ధత కల్పించడానికి సుప్రీంకోర్టులో ఉన్న ఈ విషయాన్ని రేపు ప్రతివాదనలు వినిపించి తీర్పు కూడా మరి 4% రిజర్వేషన్కి సానుకూలంగా వచ్చే రకంగా అన్ని రకాల ప్రయత్నం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దృష్ట్యా ఎవరికి కూడా అనుమానం ఉండవలసిన అవసరం లేదు. ఈ 4% రిజర్వేషను రాబోయే రోజుల్లో 100% అమలు చేసి తీరుతామని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మరి ఎన్ఆర్సీ సిఏ అని చెబుతున్నారు, మసీదుల్ని విధ్వంసం చేస్తారు, మసీదులను కూలగొడతారని చెప్తున్నారు. ఇది అవాస్తవం. ఇది కేవలం బీజేపీతో జతకట్టామనే ఉద్దేశంతో లేనిపోని అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఉన్నప్పుడు కూడా ఆనాడు నరేంద్ర మోడీతో జతకట్టినప్పుడు 2014, 2019 కాలంలో 5 సంవత్సరాల్లో 2000 మసీదులు మరి నిర్మాణానికి, విస్తీర్ణకి, వాటి అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అందించిన విషయం ఈ సందర్భంగా గమనించాలి. ముస్లింల మనోభావాలకి ఎక్కడా విఘాతం రానివ్వం. అదే రకంగా మతాచారాలకి విఘాతం కలిగించే శక్తులను కూడా కట్టడి చేసే విధానం ఆనాడు ఎన్టీ రామారావు గారి కాడి నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో మరి జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. అధికారంలో వచ్చే పార్టీకి ఓటేయండి. తెలుగుదేశం పార్టీ మరి ముస్లిం మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు గతంలో అమలు చేసింది. ఆ పథకాలన్నీ యథాతథంగా అమలు చేయడం కాకుండా ఎక్కువ నిధులు ఇచ్చి ముస్లింలో ఉన్న పేదరికాన్ని దూరం చేయడానికి, ముస్లింలో ఉన్న అవిద్యని దూరం చేసి విద్యావంతులు చేయడానికి, ముస్లింలో నిరుద్యోగాన్ని దూరం చేసి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈనాడు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. దయవుంచి మీరందరూ గమనించి మరి దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న గొట్టిపాటి లక్ష్మి గారికి మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకు వేసి ఆవిడని అఖండ విజయంతో మరి గెలిపిస్తారని మరోసారి మీ అందరినీ మనవి చేస్తూ సెలవు తీసుకున్న. అల్లాహ్ హాఫీజ్.